నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపీకృష్ణ. ఈరోజే అన్ని ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చాణక్య స్ట్రాటజీస్ కూడా తమ ఎగ్జిట్ పోల్ని రిలీజ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేరుగా చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారే ఉండి ప్రజెంట్ చేస్తే, పార్లమెంట్ ఎగ్జిట్ పోల్ విషయానికి వచ్చేసరికి ఆయన కొంత పని ఉండడం వల్ల వెళుతూ మనతో ప్రజెంట్ చేయించే ప్రయత్నం చేశారు. మనకి తన సర్వే ఫలితాలను మనకి ఇచ్చారు. మనమే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎలక్షన్స్ 2024 టీడీపీ బీజేపీ 17 to 18 సీట్స్. ఇక్కడ చాలా కీలకమైనటువంటి నంబర్. 22కు పైగా మేము సాధిస్తామని టీడీపీ లేదా కూటమి చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళ ధీమాలో వాళ్ళు ఉన్నారు. కానీ 17 నుంచి 18 మాత్రమే చాణక్య స్ట్రాటజీస్ కూటమికి వస్తాయని చెప్తుంది. వైసీపీకి 6 నుంచి 7 పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్తుంది. అందరికీ తెలుసు, వైసీపీ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లు సాధించింది. వైసీపీ పార్లమెంట్లో 4వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి 17 నుంచి 18 సీట్లు గెలిచినా కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో అతిపెద్ద పార్టీగా కూటమి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన, కూటమి నుంచి గెలిచిన అతిపెద్ద కాంట్రిబ్యూషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు, ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే గనక సెంట్రల్లో. సో అసలు ఏ కాన్స్టిట్యున్సీస్లో ఏ పార్లమెంట్ అభ్యర్థి గెలవబోతున్నారు, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. మొదట అరకు నుంచి తీసుకుంటే, అరకు వైసీపీ, శ్రీకాకుళం కూటమి గెలవబోతుంది. విజయనగరం ఫైట్ అంటే కీన్ కంటెస్ట్లో ఉంది అనేది చాణక్య స్ట్రాటజీస్ సంస్థ చెప్తోంది. విశాఖపట్నం కూటమి గెలవబోతోంది. అనకాపల్లి కూటమి గెలవబోతోంది. కాకినాడ కూటమి గెలవబోతోంది. అమలాపురం కూటమి గెలవబోతోంది. రాజమండ్రి కూటమి గెలవబోతోంది. నర్సాపురం కూటమి గెలవబోతోంది. ఏలూరు కూటమి, మచిలీపట్నం కూటమి, విజయవాడ ఫైట్. ఇక్కడే అందరికీ డౌట్ రావాలి. విజయవాడ అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం, రాజధాని ప్రాంతం ఉన్నటువంటి నియోజకవర్గం. విజయవాడలో ఫైట్ నడవడం ఏంటి అంటే, అన్నదమ్ములు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా మారే అవకాశం ఉందా, లేదా వైసీపీ టీడీపీకి అంత కీన్ కంటెస్ట్ ఇచ్చే అంశాలు ఏమున్నాయి అనేది చూడాల్సినటువంటిది. కానీ విజయవాడ వీళ్ళ సర్వేలో ఫైట్ నడుస్తుందని చాణక్య స్ట్రాటజీస్ చెప్తా ఉంది. గుంటూరు కూటమి, నరసరావుపేట కూటమి, బాపట్ల కూటమి, ఒంగోలు కూటమి, నంద్యాల్ వైసీపీ, కర్నూలు కూటమి కొట్టబోతోంది. అనంతపురం కూటమి, హిందూపురం కూటమి, కడప వైసీపీ, నెల్లూరు కూటమి, తిరుపతి వైసీపీ, రాజంపేట వైసీపీ, చిత్తూరు వైసీపీ. అంటే ఇక్కడ కేవలం టీడీపీ కంటెస్ట్ చేస్తున్నవే కాకుండా బీజేపీ, జనసేన కంటెస్ట్ చేస్తున్నవి కూడా. కాకినాడ అంటే కూటమిలో జనసేన గెలవబోతున్నట్టే అర్థం చేసుకోవాలి. ఇటు మచిలీపట్నం కూడా జనసేన కంటెస్ట్ చేస్తుంది. అంటే జనసేన రెండు ఎంపీ సీట్లలో జనసేన కంటెస్ట్ చేస్తుంటే 2 ఎంపీ సీట్లు గెలవబోతుందనేది చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ కంటెస్ట్ చేస్తుంది, 6 ఎంపీ స్థానాల్లో కంటెస్ట్ చేస్తుంది. ఒకటి అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట. ఈ 6 ఏమేమి గెలవబోతుందనేది చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. అరకు వైసీపీ గెలవబోతుంది. అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం కూటమి గెలవబోతుందని చెప్తోంది. తర్వాత తిరుపతి, రాజంపేట కూడా వైసీపీ గెలవబోతుంది. అంటే బీజేపీ కంటెస్ట్ చేస్తున్న 6 అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, అనకాపల్లి, రాజమండ్రి, ఈ 3 నియోజకవర్గాలు మాత్రమే బీజేపీ గెలవబోతోంది పార్లమెంట్ స్థానాల్లో. ఇక టీడీపీ కంటెస్ట్ చేస్తున్న వాటిలో శ్రీకాకుళం, విజయనగరం ఫైట్ అని చెప్తున్నారు. ఇంకా ఏ విషయాన్ని నిర్ధారించలేదు. కాకినాడ జనసేన కంటెస్ట్ చేస్తూ ఉంది. విశాఖపట్నం టీడీపీ గెలవబోతుందని చెప్తుంది. తర్వాత అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం కూడా జనసేన చేస్తుంది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, కర్నూలు, అనంతపూర్, హిందూపూర్, నెల్లూరు, ఈ సీట్లన్నీ కూడా టీడీపీ గెలవబోతుందని చెప్తుంది. మొత్తానికి 17 నుంచి 18 స్థానాలు, పార్లమెంట్ స్థానాలు కూటమి గెలవబోతుంది. వైసీపీ 6 నుంచి 7 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ చెప్తోంది. థ్యాంక్ యూ.